హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. అయోధ్య నుంచి స్టార్ట్ అయ్యి మేము కాశీకి అయితే రీచ్ అయ్యాం. ఒక 4 అవర్స్ అయితే పట్టింది మాకు. రోడ్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మేమైతే అయోధ్యలో ఉండగానే కాశీలో అయితే రూమ్ అయితే బుక్ చేసుకున్నాం. డైరెక్ట్ గా మేము తీసుకున్న వెహికల్ అయితే రూమ్ దగ్గరికి అయితే వెళ్ళదంట. ఆ ఏరియాకి మేము తీసుకున్న రూమ్ వచ్చేసి బెంగాలీ టోలీ, అంటే మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే ఏరియా అంట అది. మేము కాశీ రీచ్ అయిన రోజు వచ్చేసి మొహరం పండుగ రోజు రీచ్ అయినా. మొహరం పండుగ కాశీలో అయితే చాలా బాగా సెలబ్రేషన్ చేస్తారు. అందువల్ల రోడ్లన్నీ బ్లాక్ చేస్తారని అయితే డ్రైవర్ అయితే చెబుతుండు. వెహికల్ అయితే అక్కడ వరకు అయితే వెళ్ళదు. నేనైతే మిమ్మల్ని ఒక 2-3 కిలోమీటర్స్ ముందే డ్రాప్ చేస్తాను, మీరు అక్కడ నుంచి ఆటో గానీ ఇంకా లేదా రిక్షా గానీ పట్టుకొని అయితే వెళ్ళమని అయితే చెప్పిండు. సరే అని మేము అన్నాం. మనం ఎంత రిక్వెస్ట్ చేసినా వెహికల్ అయితే వెళ్ళదు, మళ్ళీ నేను బ్లాక్ అయిపోతా అని అయితే చెప్పిండు. సరే అని మేము కూడా వాడు చెప్పిన దగ్గర దిగేసి ఒక ఆటో అయితే మాట్లాడుకొని, కానీ ఆటో వాళ్ళు కూడా సగం దూరం తీసుకుపోయి ఇక్కడ దానికి వెళ్తుంది, ఇక్కడ నుంచి పోలీసు వాళ్ళు ముందుకు పోనీరని మమ్మల్ని అయితే మధ్యలోనే డ్రాప్ చేశారు. జస్ట్ ఒక 1 కిలోమీటర్ కూడా వాడైతే తీసుకుపోలేదు ఆటో వాడు. దానికి ఒక ఆటోకి వచ్చేసి 200 ఏమి ఇచ్చినట్టున్నాం, 3 ఆటోలు మొత్తం. ఎందుకంటే మేమైతే ఆ మాట్లాడుకున్న ఆటో వాళ్ళు అయితే కనీసం ఒక 1 కిలోమీటర్ కూడా పోకుండానే మధ్యలో అయితే డ్రాప్ చేసి ఇక్కడ నుంచి వెహికల్స్ అయితే ముందుకు పోనీరు పోలీసులు. మొహరం పండుగ సెలబ్రేషన్ కూడా రోడ్లన్నీ బ్లాక్ చేశారు. 10 వరకు ఇక్కడ వెయిట్ చేయాలని చెప్పారు. రిక్షా వాళ్ళు కూడా చాలా మందిని అడిగితే చాలా మంది అయితే వెహికల్స్ అయితే వెళ్ళవు రాము అని అయితే చెప్పారు. చివరికి ఒక 2 రిక్షాలు అయితే వస్తాం, గల్లీలోంచి తీసుకెళ్తాం అని చెప్పారు. సరే అని వాళ్ళకి మళ్ళీ 200 లెక్క మాట్లాడి మళ్ళీ తీసుకొని అయితే బయలుదేరినాం. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ అయితే ఉంటుందని చెప్పారు మేము ఆగిన దగ్గర నుంచి. ఇక మేము అక్కడ నుంచి నడక అయితే స్టార్ట్ చేసినాం. ఇక చూడండి మా తిప్పుల గల్లీలో ఆ రిక్షాల మీద లగేజ్ వేసి 2 రిక్షాలు మాట్లాడుకొని ఇక చిన్నగా నడుచుకుంటూ అయితే పోతున్నాం. ఒక 3 కిలోమీటర్స్ అయితే ఉంటదంట. ఇదంతా ఒకటి. సరే రూమ్కి వెళ్ళిపోయి మనం చక్కగా రెస్ట్ తీసుకోవచ్చు నడిచినా అని అనుకున్నాం. కానీ మేము బుక్ చేసుకున్న రూమ్ అయితే ఆ రూమ్స్ అయితే అస్సలు అంటే అస్సలు బాగాలేదు. లగేజ్ తీసుకొని 3 స్టేర్స్ ఎక్కినాం మేము అందరం. ఆ చిన్న చిన్న గల్లీల్లో మళ్ళీ ఆ స్టెప్స్ కూడా చిన్నగా ఉంది, చాలా చిన్నగా ఉన్నాయి. వాడు తీసుకొని పైకి ఎక్కి చూస్తే రూమ్స్ అయితే ఫుల్ డిసప్పాయింట్ చేసినాయి. ఇక నాగేశ్వరరావు అంకుల్ అయితే ఇక అసలు పైకి కూడా రాలేదు, లోపలికి కూడా రాలేదు. పక్కనే ఉన్న సైకిల్ బాబా ఆశ్రమం దగ్గరికి అయితే 2 రూమ్స్ అయితే మాట్లాడారు. ఒక రూమ్ వచ్చేసి 2500, 7 ఉండొచ్చు. 2 రూమ్స్ 14 మంది, 3 రోజులు 15,000 అయితే మాట్లాడారు. ఇక అక్కడ నుంచి మేము మళ్ళీ బ్యాగ్ కొంచెం పక్కనే ఉంటుంది సైకిల్ బాబా ఆశ్రమం. కాశీలోనే సైకిల్ బాబా ఆశ్రమం అంటే తెలియని వాళ్ళు అయితే ఉండరు, అంత ఫేమస్ అది. ఆ సత్రం అయితే చాలా బాగుంది. మధ్యాహ్నం భోజనం, ఈవినింగ్ టిఫిన్ కానీ లేకుంటే భోజనం కానీ అయితే ఫ్రీ మనకి ఆ సత్రంలో. రిక్షాల మీద వచ్చినా కానీ మమ్మల్ని అయితే పోలీసు వాళ్ళు అయితే ఒక 1.5 వరకు అయితే రోడ్డు మీద అయితే ఆపేశారు. ఎందుకంటే ఆ రోడ్లు మొత్తం బ్లాక్ చేసి ముస్లిమ్స్ వాళ్ళు సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు. మొహరం పండుగకు సంబంధించి రోడ్ల నిండా ముస్లిమ్సే ఉన్నారు. ఇక అయిపోయిన తర్వాత ఇక మేమైతే రూమ్ కి అయితే వచ్చేసి ఫ్రెష్ అయితే పడుకున్నాం. చూడండి మేము తీసుకున్న రూమ్స్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. 3 బెడ్స్ అయితే ఉన్నాయి, ఏసీ రూమ్. వాష్రూమ్స్ కూడా చాలా నీట్ గా అయితే ఉన్నాయి. మేము 14 మంది కాబట్టి 2 రూమ్లు అయితే తీసుకున్నాం. ఒక రూమ్ కి వచ్చేసి 7, ఒక రూమ్ కి వచ్చేసి 2500 అయితే పడుతుంది. చూడండి రూమ్స్ అయితే చాలా అంటే చాలా అయితే బాగున్నాయి. కాశీలో శివుడు టెంపుల్ కి వెళ్లే ముందు అయితే ఫస్ట్ అయితే మనం కాలభైరవ ఆలయాన్ని అయితే చూసుకోవాలంట. అక్కడికైతే బయలుదేరినాం. ఇంకోటి ఏంటంటే ఈ సత్రంలో రూమ్స్ అవైలబుల్ వెళ్ళినప్పుడు హాల్లో మనం పరుపులు తీసుకొని కూడా అయితే పడుకోవచ్చు. దానికి వచ్చేసి పర్ పర్సన్ కి అయితే 150 రూపాయలు తీసుకుంటారంట ఒక రోజుకి. ఇక నేనైతే కిందకైతే వచ్చేసాను. మా వాళ్ళు అయితే ఒక్కొక్కరు చిన్నగా అయితే వస్తున్నారు. ఇక్కడ నుంచి ఫస్ట్ కాలభైరవ టెంపుల్ కి వెళ్ళేసి అక్కడ నుంచి అయితే కాశీ విశ్వనాథ్ దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇదే సైకిల్ స్వామి ఆశ్రమం, నిత్యాన్నదాన సత్రం. ఇక్కడ వచ్చేసి ఆఫీస్ ఇది. పక్కనే వెనకైతే బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ లో అయితే మేము ఉంటున్నాం. ఇక పక్కనే మనకైతే టిఫిన్ సెంటర్ అయితే ఉంది. ఇక్కడ దోశ, ఇడ్లీ మొత్తం మన తెలుగులో సంబంధించినవి ఉన్నాయి.
టిఫిన్ అయితే చేసేసి మెయిన్ రోడ్డుకి అయితే వెళ్ళేసి ఆటో మాట్లాడుకొని కాలభైరవ టెంపుల్కి అయితే స్టార్ట్ అయినాం. అక్కడ సైకిల్ బాబా ఆశ్రమం నుంచి కాలభైరవ ఆలయానికి అయితే 20 రూపీస్ అయితే తీసుకుంటుండే ఈచ్ పర్సన్కి. మేమైతే 14 మంది ఉన్నాం కాబట్టి 2 ఆటోలు మాట్లాడుకున్నాం. కాశీలో అసలు ఆటో మాట్లాడుకోవడం కన్నా డైరెక్ట్ అసలు మనం నడుచుకుంటూ వెళ్ళటమే ఉత్తమం. ఎందుకంటే గుళ్ళన్నీ కూడా చుట్టుపక్కలే ఉంటాయి, మనం తీసుకున్న సత్రంకి చుట్టుపక్కలే ఉంటాయి. కానీ మనకు తెలియక మనం అయితే ఆటోలో అయితే మాట్లాడుకుంటాం. వాళ్ళు వచ్చేసి 1 కిలోమీటర్ తీసుకుపోయి ఇంకొక కిలోమీటర్ దూరంలో అయితే ఆపేస్తారు. మళ్ళీ ఇక్కడ నుంచి మేమైతే కాలభైరవ ఆలయానికి ఒక 600 మీటర్స్ 700 మీటర్స్ అయితే దూరం ఉందంట, నడుచుకుంటూ అయితే వచ్చినాం. ఇక దర్శనం అయితే తీసేసుకొని బయటకు అయితే వచ్చినాం. ఇక్కడ కలిసి అందరం అయితే ఫోటో అయితే దిగినాం. ఇక్కడ నుంచి దిగేసి ఇక్కడ నుంచి కాశీ విశ్వనాథ ఆలయం అయితే 1.8 కిలోమీటర్స్ అయితే ఉంది. మళ్ళీ ఆటో మాట్లాడుకొని పర్ పర్సన్కి 20 రూపీస్ అయితే తీసుకుండు. ఈ ఆటోలో ఏమో కింత ఉన్నాయి ఎలక్ట్రిక్ వెహికల్స్. అందరం 7గురం వచ్చేసి ఒక వెహికల్లో కూర్చుంటే ఇరుక్కొని కూర్చోవాల్సి వచ్చింది. చూడండి, కొంచెం దూరం రాగానే ఇక్కడైతే ఆటోలు అయితే ఆపేశారు. పోలీసు వాళ్ళు అయితే ముందుకైతే పోనీట్లే. కాలభైరవ ఆలయం నుంచి కాశీ విశ్వనాథ ఆలయం వచ్చేసి 1.8 కిలోమీటర్లు చూపెట్టింది. మళ్ళీ ఇక్కడ నుంచి మాకు కాశీ విశ్వనాథ ఆలయం వచ్చేసి 1 కిలోమీటర్ అయితే చూపెట్టింది. వాడు కేవలం ఒక 800 మీటర్స్ తీసుకొని వచ్చి మమ్మల్ని అయితే ఆఫ్ చేసిండు అనిపించింది. అది కనిపిస్తున్నదే మనకి కాశీ విశ్వనాథి టెంపుల్. చూడండి, అది టెంపుల్ ఉన్నట్టు లేదు, కానీ కొత్త కట్టినట్టు అయితే ఉంది టెంపుల్. అది యాక్చువల్గా స్పర్శ దర్శనం కూడా ఉందంట, కానీ మాకైతే తెలియదు. స్పర్శ దర్శనకి అయితే నైట్ 1 గంటకి అయితే క్యూ లైన్లోకి అయితే రావాలంట. ఓన్లీ గంట మాత్రమే ఉంటుందంట. అది కూడా 4 నుంచి 5 వరకు అయితే ఉంటుందంట. టికెట్ వచ్చేసి 300. కానీ మనకి బరాబర్ స్పర్శ దర్శనం అయ్యిద్దా లేదా అనేది చెప్పలేరంట. మేమైతే గుడి దగ్గరకు వచ్చి క్యూ లైన్లో నుంచున్నాక తెలిసింది మాకు స్పర్శ దర్శనం కూడా ఉంటుందని. ఇక మొబైల్స్ ఇవన్నీ అయితే తీసుకొని వెళ్ళరు. మొబైల్స్ లాకర్, ఫ్రీ లాకర్ వచ్చేసి గేట్ నెంబర్ 2 దగ్గర అయితే ఉంటుంది. ఇక మేము అందరం తీసుకొని గేట్ నెంబర్ 4లోకి వెళ్తే మా చెల్లి వాళ్ళు వచ్చేసి లాకర్లో పెడతామని గేట్ నెంబర్ 2 నుంచి అయితే వచ్చారు వాళ్ళు. దర్శనం అయితే చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకైతే అన్నపూర్ణ సత్రం అని అయితే ఉంది. ఫ్రీ భోజనం అయితే పెడతారు మనకి డైలీ. అక్కడికి వెళ్ళేసి మేము ఫ్రీ భోజనం చేసి ఇక రూమ్కి అయితే బయలుదేరినాం. కాశీ వచ్చి ఈ సత్రాల్లో భోజనం చేసినప్పుడు నేనైతే ఒకటైతే తెలుసుకున్నా, ఫుడ్ని అయితే వేస్ట్ చేయకూడదు అనేది తెలుసుకున్నా. వాళ్ళు కూడా ఫుడ్ని వేస్ట్ చేసినా వేరే వాళ్ళకి షేర్ చేసినా అస్సలు ఊరుకోరు. అందుకే మనం ఎంత తింటామో అంతే పెట్టించుకోవాలి, లేకుంటే పెట్టించుకోకూడదు. వదిలిపెడితే అస్సలు ఊరుకోరు. ఇక భోజనం చేసిన తర్వాత గుడికాడ నుంచి మా రూమ్కి వెళ్ళటానికి గల్లీల్లో అసలు ఎటు నుంచి ఎటు వెళ్తానో కూడా మాకు అర్థం కాలేదు. గల్లీ నుంచి మెయిన్ రోడ్డుకి రావడానికి మాకైతే చాలా టైం పట్టింది. ఆ గల్లీలన్నీ ఒకలాగే ఉన్నాయి, చూడండి ఒకసారి మీరు.
కొంచెం మెయిన్ రోడ్డుకి వచ్చిన తర్వాత మా వాళ్ళు అయితే కొంతమంది షాపింగ్ అయితే చేశారు. ఇక ఇక్కడ నుంచి మా రూమ్ వచ్చేసి 800-900 మీటర్స్ మాత్రమే చూపిస్తుంది. సైకిల్ బాబా ఆశ్రమం వచ్చేసి ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే నంది సెంటర్ అయితే ఉంటుంది. నంది సెంటర్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి సైకిల్ బాబా ఆశ్రమం అయితే ఉంటుంది. మొత్తం 800-900 మీటర్స్ అయితే ఉంది. బై వాక్ ద్వారా వెళ్ళిపోవచ్చు. అదిగో కనిపిస్తుంది నంది సెంటర్. అక్కడ నుంచి మేమైతే లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఎండను ఉక్కపోత మన సైడ్కి అయితే ఇక్కడ కాశీలు అయితే ఎక్కువ ఉందని చెప్పొచ్చు. ఈ ఎండ ఉక్కపోత వల్ల అసలు కొంచెం దూరం కూడా నడవలేకపోతున్నాం. మళ్ళీ కాశీ వచ్చినప్పుడు కొంచెం ఓపిక అయితే ఉండాలి మనకైతే కంపల్సరీగా. ఇక రూమ్కి అయితే వెళ్ళిపోయి ఈవినింగ్ అయితే గంగా హారతికి అయితే వెళ్తాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.